వెల్కమ్ టు కోయట్ యూట్యూబ్ తెలుగు. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళైతే కోయట్లో మనము కొత్తగా ట్రాఫిక్ చట్టం అమల్లోకి వచ్చిన వారం రోజుల్లోనే 72% తగ్గిన ఉల్లంఘనలు, అంటే ఆటోమేటిక్ నిఘా కెమెరాల ద్వారా పర్యవేక్షణ ట్రాఫిక్ ఉల్లంఘనల సంఖ్యలో కోయట్ గణనీయమైన మరియు సానుకూల తగ్గుదలను నమోదు చేసింది. మునపటి వారంతో పోలిస్తే కొత్త ట్రాఫిక్ చట్టాన్ని అమలు చేసిన మొదటి వారంలో 72% మనకు ట్రాఫిక్ ఉల్లంఘనలు అయితే కోయట్ మొత్తం మీద అయితే తగ్గాయి. జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాఫిక్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఏప్రిల్ 22 నుండి 28వ తేదీ మధ్యలో మొత్తం 6,342 ఉల్లంఘనలు నమోదయ్యాయి. ఏప్రిల్ 15వ తారీఖు నుంచి 21 తారీఖు లోపల మధ్యలో 2,025 ఉల్లంఘనలు అయితే నమోదయ్యాయి. అంటే దాదాపు మూడింతలు తగ్గాయి అన్నమాట. గత వారంలో అయితే 6,342 ఫైన్లు ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదైతే ఆ రూల్ అమలు చేసిన తర్వాత అది 2,025 అయితే మనకు ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదయ్యాయి అనమాట. అంటే దాదాపు సుమారుగా తగ్గిపోయినాయి అనమాట ట్రాఫిక్ ఉల్లంఘనలు. ఎందుకంటే వేసిన ఫైన్లు అలా ఉన్నాయన్నమాట. ఫైన్లు భారీగా అయితే పెరిగాయి అనమాట. నాన్ పార్కింగ్లో పెట్టినా కూడా 30 దినాలు వేస్తున్నారు, ముందు 5 దినాలు వేస్తున్నారు. ఇప్పుడు 5కు 30కు తేడా ఉంది కదా, కాబట్టి ఎవరైనా భయపడతారు. 5 దినాలు అంటే ఎవరైనా డబ్బులు బాగుండే వాళ్ళు ఏమనుకుంటారు, 5 దినాలు అయినా కూడా 5 దినాలే కదా, ఏమవుతుంది బండి ఇక్కడ పెట్టేసి లోపల పోయి షాపింగ్ చేసుకొని వచ్చేయచ్చులే, ఈ షాపింగ్కి ఎట్లా 50 దినాలు అవుతుంది, దాంట్లోని ఈ 5 కూడా అయిందిలే అనుకొని నాన్ పార్కింగ్లో కూడా పెట్టేసి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు 30 దినాలు పెట్టినారు కాబట్టి ట్రాఫిక్ అనేది తగ్గడం అనేది మనం చెప్పేసుకోవచ్చు, మనం ఆలోచించినా కూడా. ఇవి ఇవాళ వీడియో అయితే, ఇది వీడియోకి అయితే లైక్ చేయండి. మరో వీడియోలో కలుద్దాం. బై ఫ్రెండ్స్.